వెల్కమ్ టు ఐ న్యూస్. గుడ్ మార్నింగ్. ఇక ఏపీలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా కుదుపులు మాత్రం ఆగడం లేదు. రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో టికెట్ రాదని తెలిసినా గోడ దూకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అమలాపురంలో జనసేనకు ఇన్ఛార్జ్ రాజబాబు గుడ్ బై చెప్తే టీడీపీకి టాటా చెప్పి వైసీపీలో చేరిపోయారు కుప్పం నాయకులు. అలాగే వైసీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వంటి నాయకులు కాంగ్రెస్ లోకి జారిపోతున్నారు. అయితే పార్టీ మారే నేతల నుంచి ప్రధాన పార్టీలకు ఎసరు తప్పదనే చర్చ సాగుతుంది. ఇక వాలంటీర్ల కేంద్రంగా సరికొత్త రాజకీయ కథ సాగుతుంది. విపక్షాలపై విమర్శలు చేస్తూ వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. అయితే వాలంటీర్ల రాజీనామాలు ఎత్తుగడ ఎవరికి లాభం, ఇంకెవరికి నష్టం అనే చర్చ సాగుతుంది. జనసేనను గాజు గ్లాస్ సింబల్ కలవరపెడుతుంది. ఇదే గాజు గ్లాస్ సింబల్ కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఈ ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు వచ్చే వరకు పవన్ కళ్యాణ్ కు టెన్షన్ తప్పేలేదు. సో ఈ రోజు డిస్కషన్ లో ఇవన్నీ అంశాలు మనం చర్చిద్దాం. ఇక దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయడానికి ఈ రోజు మన డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు డుండి రాకేష్ గారు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు. ఇక అదేవిధంగా డాక్టర్ షాకిర్ గారు, వైసీపీ నాయకులు. మరోపక్క రమేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. ఇక తులసిరెడ్డి గారు, మాజీ ఎంపీ, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. సో ముందుగా అయితే ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపు వెళ్తాం. సో ఈ రోజు అయితే ముందుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే టీడీపీ సైడ్ నుంచి వెళ్దాం. సో రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. సునీత అండి నా పేరు. ఎస్ రాకేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీలో రాజకీయాలు సరికొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇటు కుల రాజకీయాలు అయిపోయాయి, మత రాజకీయాలు అయిపోయాయి. ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వాలంటీర్లను కేంద్రంగా చేసుకొని ఇప్పుడు అది కూడా పెన్షన్ల చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నారు. దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? సునీత గారు గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రాజకీయం ఒక వికృత క్రీడగా మారిపోయింది. ఆ పెన్షన్లు చాలా చిన్న అంశం. ప్రభుత్వంలో డబ్బు లేదు, చాలా క్లియర్ గా అందరికీ తెలుసు. ఒక బ్యాంక్ స్టేట్మెంట్, ప్రభుత్వం అకౌంట్ ఏదైతే పెన్షన్లకి జిల్లాల వారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కనుక బయటపడితే అసలు నిజం తెలిసిపోద్ది. నిన్న కనుక మనం చూసుకున్నట్టయితే మొన్న రాత్రి నుంచి వాలంటీర్ల చేత ఇంటింటికి పంపించి 6ంటికి 7ంటికి మీరు సచివాలయాలకి రండి అని చెప్పి పాపం ముసలి వాళ్ళని, ముతక వాళ్ళని, ఎవరైతే ఏజ్డ్ వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టారు వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు. వాళ్ళని రమ్మని చెప్పింది సచివాలయ సిబ్బంది కాదు. సచివాలయ సిబ్బందికి డబ్బే చేతికి రానప్పుడు వాలంటీర్లు ఎలా తీసుకొచ్చి నుంచోబెడతారండి అక్కడ? ఇది ఏ విధమైన రాజకీయం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవ రాజకీయాల మీద ఆధారపడిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా డెడ్ బాడీస్ కోసం ఎదురు చూసే ఒక పీరుగు. ఆ రోజు 2019 ఎలక్షన్స్ కన్నా ముందు వాళ్ళ నాన్న డెడ్ బాడీతో పార్టీ స్థాపించి వాళ్ళ నాన్న డెడ్ బాడీతో ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత వాళ్ళ బాబాయిని చంపి వాళ్ళ బాబాయ్ రక్త మరకలతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు ఎంతో మంది అవ్వాతాతల్ని పొట్టన పెట్టుకోవడానికి కూడా ఎనకాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, టీచర్లను గాని, ఉద్యోగులను గాని, సచివాలయ ఉద్యోగులను గాని వీళ్ళందరినీ తీసుకెళ్లి బ్రాందీ షాపుల ముందు కూర్చోబెట్టడానికి నీకున్న తీరికే? వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటింటికి తిప్పి అవ్వాతాతలకి డబ్బులు ఇప్పించలేవా? ఎందుకు నీ యొక్క యంత్రాంగం అంత విఫలమైంది? అంటే వాలంటీర్లు అని ఎందుకు అంత నువ్వు 70mm పిక్చర్ చూపిస్తున్నావు? అంటే ప్రభుత్వం గాని, కోర్టు గాని, ఎలక్షన్ కమిషన్ గాని తీసుకున్న నిర్ణయాలంటే మీ పార్టీకి ఎందుకు లెక్కలేదు? ఎలక్షన్ కమిషన్ కి సైతం కులాన్ని, మతాన్ని అంటగట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కారణం చెప్పాలని చూద్దాం. ఈ రోజు వాళ్ళు ఏం మంచి చేశామని చెప్పి సిగ్గులేని జగన్మోహన్ రెడ్డి ఇవాళకి కూడా తెలుగుదేశం మేనిఫెస్టో చూపిస్తున్నాడు వాళ్ళ సభలో. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో అంశాలు లేవు కదా. తెలుగుదేశం మేనిఫెస్టో చూసి జనాలకి సమాధానం చెప్పి చెయ్యొప్పని చెప్తా ఉన్నాడు. కానీ జనం రేపొద్దు నీకు ఓటేసేటప్పుడు కూడా నీకయ్యం బాబో అని చెయ్యుపుతారు. అందులో డౌట్ ఏం లేదు. అది గుర్తు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్తున్న అంశాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ అటు సీఎం జగన్ నుంచి మరోలా వినిపిస్తుంది కదండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ కూడా పిక్చర్ ఆల్రెడీ ముందుగానే చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్ల అంశం ముందుగా టీడీపీ శ్రేణులు తెరపైకి తీసుకురాలేదంటారా? మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కదండి. నేను చాలా క్లియర్ గా చెప్పా. సచివాలయ ఉద్యోగులు పిలవకుండా
ఇప్పుడు డబ్బు అనేది బ్యాంక్ నుంచి డ్రా చేస్తే చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి డబ్బు రిలీజ్ అయితే అక్కడ సచివాలయ సిబ్బందికి బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రిలీజ్ అయిన తర్వాత ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచి డబ్బులు సచివాలయ సిబ్బందికి చేరతాయి. అప్పుడు సచివాలయ సిబ్బంది వారికి మెసేజ్ పెట్టి పిలిపియటం అనేది చేరాల. ఒకవేళ మీరు చెప్పిందే నిజం అనుకుందాం, ఈ మరి 31వ తారీఖు రాత్రికే డబ్బు చేరాలి కదా, ఎందుకు చేరలేదు సచివాలయానికి? ఎందుకు అకౌంట్ నుంచి డ్రా చేయలేదు? నిన్న పొద్దున్న దాకా అకౌంట్ కు డబ్బు ఎందుకు రాలేదు? మరి నిన్న పొద్దున్న దాకా ఎందుకు డబ్బు రాలేదు? ముందే వచ్చి డబ్బు రెడీగా ఉండాలి కదా. వాలంటీర్లతో ఆపితే దానికి ప్రొసీజర్ కి ఏం సంబంధం? వాలంటీర్లకి ప్రొసీజర్ కి ఏంటి సంబంధం? ప్రొసీజర్ అనేది అంటే వాలంటీర్లు ఉంటేనే ఇంతకు ముందు ఆ వాళ్ళకి డబ్బులు వచ్చినాయా? వాలంటీర్లు లేకపోతే ఇంతకు ముందు డబ్బులు రాలేదా? వాలంటీర్లు అసలు జీవితంలో పెన్షన్ తీసుకోలేదా ఎవరు కూడా? ఇన్ని 40 ఏళ్ల చరిత్రలో అసలు జీవితంలో ఎవరు కూడా పెన్షన్ తీసుకోలేదా? అంటే కేవలం వాలంటీర్లు ఉన్నప్పుడే తీసుకున్నారా? ఇంటికి వచ్చి ఇవ్వటం అనేది మంచి పద్ధతి, దాన్ని అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తున్నాం. కానీ దాన్ని కూడా రాజకీయం చేయాలని చేస్తున్నారే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్. అంతకన్నా ఇంకోటేం లేదు. ఏమని మంచం పట్టుకొని వస్తున్నారా? సిగ్గుందా అండి? నీకు చేతనైతే అవసరం అయితే రిక్వెస్ట్ చేసి, వాళ్ళు చెప్పారు కదా క్లియర్ గా, రాలేని వాళ్ళు ఉంటే మేమే వచ్చి ఇస్తామని చాలా క్లియర్ గా చెప్పారు. నిన్ను మంచం పట్టుకొని రమ్మని చెప్పింది ఎవరు? నిన్ను ఎత్తుకొని రమ్మని చెప్పింది ఎవరు? షో మే దాల్. దీనికి అలవాటు పడిపోయారు మనం అంతా. ప్రతి చోట 70mm సినిమా వేయటం, ఏడుపులు ఏడవటం, వీళ్ళందరినీ ఏదో బ్రహ్మబాధులు చేసి జనాలకి అబద్ధాలు చెప్పటం, మేము సాధించేసామని చెప్పటం అలవాటు అయిపోయింది. గ్లోబల్ ప్రచారానికి అలవాటు పడిపోయారు. అట్లనే గ్లోబల్ ప్రచారం చేసి ఇట్ట తిప్పి యాక్టర్లను చూపించి సినిమాలు చూపించి ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయింది పక్క రాష్ట్రంలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కూడా అదే పరిస్థితి. ఈ గ్లోబల్ ప్రచారానికే బలైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముందు అతను చేయాల్సింది ఏదో చేర్చుకోమని చెప్పండి. అతను మేనిఫెస్టోలోని అంశాలు ఏవి, అంశాలు వేరీగా ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసుకోమని చెప్పండి. ఎందుకంటే అతనికి షార్ట్ టర్మ్ మెమొరీ అన్నమాట. ఏం చెప్పాడో గుర్తులేదు అతనికి. ఆయన ఏదైతే మేము ఒక మేనిఫెస్టో ఆయన వేసింది వెబ్సైట్ లో పెట్టింది మేము ఇస్తాం, ఆ మేనిఫెస్టో అంశాలు వేసి ఇదిగో మేము సిపిఎస్ రద్దు చేసాం, ఇదిగో మేము మద్యపాన నిషేధం చేసాం, ఇదిగో మా బాబాయిని చంపినోడు తాట తీసాం, ఇదిగో నా కోడికత్తి గుచ్చినోడు సంగతి చూసాం. దమ్ముంటే వీటన్నిటికీ సమాధానం చెప్పానండి. ఎవరు అడ్డుకున్నారు? మేము అడ్డుకున్నావా? గంజాయిని అరికెట్టాము, మహిళల మీద అరికట్టాము, అఘాయిత్యాలు అడ్డుకున్నాము, ఈ రోజు డ్రగ్స్ రాష్ట్రాల్లో లేకుండా చేశాము. ఎన్ని ఉన్నాయి? ఒకటి కాదు, 100 అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటి మీద ఎల్ఈడి స్క్రీన్ వేసి చెప్పమనండి. మేము వద్దన్నావా? ఇవన్నీ చేతగానోడు ఓన్లీ చేతులు ఊపుకుంటా తిరుగుతున్నాడు. ఆ చేతులు ఊపేదానికి ఏంటంటే, నా చేతిలో ఏమి లేదు, నేను రాలేకపోతున్నాను నెక్స్ట్ ప్రభుత్వానికి, మీ బతుకు మీరు చూసుకుంటారా నాయన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా చెయ్యూపు మరి ఆ జనానికి వైసీపీ కార్యకర్తలకి చెప్తున్నాడు తప్ప అంతకుమించి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా లేరు. అందుకే కొత్త వాళ్ళని ఎత్తుకొని సీట్లు ఇస్తున్నాడు, కొత్త వాళ్ళని బదిలాడుకొని పక్కన నుంచోబెట్టి తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు మనం చూసాం. కర్నూలు జిల్లాలో ఒక ఆమెను పక్కన పెట్టుకొని పాపం చాలా పేద అని చెప్పిండు. ఆమె ఎంత పేదో యావత్ భారతదేశం తెలుసు. అవన్నీ అలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పే విషయాలన్నీ కూడా దాని మీద చర్చకొద్దామా అంటే దాని మీద రాదు, సైడ్ ట్రాక్ పక్క నుంచి వెళ్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి సైడ్ ట్రాక్ చేయడంలో పేటెంట్ రైట్ ఆయనే తీసుకున్నాడు అనమాట. పెద్ద ఫ్రాడ్ మాస్టర్. ఆ ఫ్రాడ్ మాస్టర్ ని ఎవరు కూడా మించిన వాళ్ళు లేరు. దానికి ఎవరు కూడా కాదనో. సరైన సమయంలో జనాల దగ్గర ఆయుధం ఉంది, ఓట్ అనే ఆయుధంతోనే సమాధానం చెప్తారు. దానికి మేము ఎవరం కూడా కంగారు పడట్లేదు. కానీ ఆ పాప అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టడం వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆపితే చాలా బాగుంటది. క్లియర్ గా చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంటికి రాలేని వాళ్ళు సచివాలయ సిబ్బంది వచ్చి మీ ఇంటికి వచ్చిస్తారు, బయటికి రాలేని వ్యక్తులకని క్లియర్ గా నోట్ రిలీజ్ చేశారు. అయినా సరే వీళ్ళు ఎవరైతే ఆ చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలని ధిక్కరం చేసి తీసుకొని వెళ్ళారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని ఎలక్షన్ కమిషన్ కి ఇస్తానో, వాళ్ళందరూ ఏదైతే తప్పులు చేసి రోడ్డు మీదకి ముసలి వాళ్ళ పాపం ఇబ్బంది పెట్టి తీసుకొచ్చారో, వాళ్ళందరూ ఏదైతే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరి సంగతి కూడా తెలుస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే అండి రాకేష్ గారు, దీనికి సంబంధించి కూడా వాయిస్ తీసుకుందాము అధికార పార్టీ నుంచి. అనుకున్నట్లయితే అటు ఏపీలో రాజకీయాలు పూర్తిగా కొత్త చిత్రానికి తెరలేపిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు షాకిర్ గారితో మాట్లాడదాం. ఎస్ షాకిర్ గారు, నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి శ్రీత. ఎస్ షాకిర్ గారు, విన్నారు కూడా మీరు ఇందాక రాకేష్ గారు చెప్పిన అంశాలను మీరు విన్నారు. పూర్తిగా అటు చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు కూడా ఒక మాట అంటున్నాయి, కేవలం ఇప్పుడు పెన్షన్ల వ్యవహారాన్ని ఇప్పుడు వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది. నడవలేని వాళ్ళ విషయంలో కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు, కానీ కావాలని మంచాలపైన తీసుకెళ్లి శవరాజకీయాలు చేస్తున్నారంటూ కూడా కమెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ కమెంట్ ఏంటి?
సునీత గారు, ముందుగా మీకు అదే విధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు శుభోదయం. సునీత గారు, అసలు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికలు ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మమేకమైనప్పుడు కొన్ని సమస్యలు బయటికి రావడం జరిగింది. ఈ సమస్యలను పారదర్శకంగా ప్రజల వద్దలకే పాలన తీసుకురావాలనే కాన్సెప్ట్ మీద ఈ విప్లవాత్మకమైన వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, గ్రామ సచివాలయ వ్యవస్థను రూపుదిద్దుకోవాలని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ని తయారు చేసుకొని ఆనాడే చాలా సభల్లో చెప్పారు. మేము రాగానే ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జన్మభూమి కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో ప్రజల దగ్గరికి డబ్బులు దోచుకుంటుందో, ప్రతి వాళ్ళకి, ప్రతి అర్హుడికి లబ్ధి చేకూర్చకుండా చేస్తుందో, ఈ జన్మభూమి కమిటీలను సమూలంగా తీసివేసేసి వాలంటరీ వ్యవస్థ, అదే విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొని వస్తాం, గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే విధంగా చెప్పారు కాబట్టి ఆ రోజు ఆయన అధికారంలో రాగానే గ్రామ సచివాలయ వ్యవస్థ, అదే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హుడైనటువంటి ప్రతి ఒక్కడికి, ప్రతి చిట్ట చివర వ్యక్తికి కూడా లబ్ధి చేకూర్చాలి. ప్రజల ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే స్కీమ్స్ ఉంటాయో, అదే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉంటాయో వాటిని ప్రతి వ్యక్తి దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఈ వాలంటీర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రభుత్వానికి, అదే విధంగా ఈ లబ్ధిదారులకు మధ్య ఒక వారధిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత 55 నెలలుగా సేవ చేయటం జరుగుతుంది. నా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి, అదే విధంగా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఏనాడు కూడా ఆలోచించలేదు ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ఈ పెన్షన్స్ ఇవ్వాలనే ఆలోచన ఆయనకు రాలేదు. బట్ ఆయన విజనరీ అని చెప్పుకుంటా ఉంటాడు. ఏ మాత్రం విజనరీ అనేది అందరికీ తెలుసు. గతంలో ఆయన 39 లక్షల పెన్షన్లు ఇచ్చేవాడు. మేము ఈ రోజు 66 లక్షలకు పైగా పెన్షన్లు, మేము వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ మేము పెన్షన్లు ఇస్తున్నాం. ఇవన్నీ తట్టుకోలేక ఈ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వీళ్ళకి ఒత్తాసు పలికే మేధావులు కానివ్వండి, వీళ్ళ కార్యకర్తలు కానీ, వీళ్ళ అన్యులు కానీ ఈరోజు ప్రత్యందారి పోకళ్లను చేస్తూ ఈరోజు ఏంటంటే ఈ అవ్వాతాతలకి, వృద్ధులకి పెన్షన్ రాకూడదని చెప్పేసి మేధావులను ముసుగులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పేసి దీనికి కార్యదర్శి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ ఏం చేశారంటే 2023లో నవంబర్లో ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్పేసి ఈ ఏదైతే వాలంటీర్స్ మీద మొదటి నుంచి కూడా టీడీపీ కానివ్వండి, ఈ టీడీపీ ముసుగులో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, ఈ వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కటం, బురద జల్లటం, ఈ వాలంటరీ వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పేసి మొదటి నుంచి చేస్తున్న పనిలో భాగంగానే ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు ఈయన నిమ్మగడ్డ రమేష్. వెళ్ళిన తర్వాత అక్కడ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఒక ఆర్డర్ ఇచ్చింది. అయ్యా మేము దీనిలో కలగజేసుకోలేం, కాకపోతే మేము ఈసీకి ఒక మార్గదర్శకాలు కొన్ని చెప్తాము, ఇది 5 వారాల లోపల మీరు డిసైడ్ చేయండి, ఇంటికి వెళ్ళి ఇవ్వాలా లేదా వాళ్ళని ఎక్కడ పిలిపించుకోవాలా, వాలంటీర్ల ద్వారా ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది మీ పరిధిలో ఉన్న అంశం, ఇది మీరు చేయండి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటారు, మొదట అన్నాడు ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు రాజమండ్రి ఉంది, రాజమండ్రి సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఏమన్నారు, అందరి దగ్గర క్లిప్స్ ఉన్నాయి కదా, వీడియో క్లిప్స్. ఆయన ఏమన్నాడు, మేము స్థానికంగా ఈ వాలంటీర్స్ ని పెన్షన్స్ ఇవ్వకుండా ఆపలేం కాబట్టి ఈ విషయాన్ని మేము మా నాయకుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, లోకేష్ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళాము, వాళ్ళు ఈసీ దృష్టికి తీసుకుని వెళ్ళారు, వాలంటీర్ల ద్వారా మేము ఈ పెన్షన్స్ ఇప్పించకుండా మేము చేస్తామని చెప్పి మాట వైరల్ అవుతుందా లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు షాకిర్ గారు, మరోపక్క చూసుకున్నట్లయితే మీరు చెప్తుంది ఓకే, బట్ ఏదైతే ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ డబ్బులు ఏదైతే అందరికీ పడేవి, కానీ ఇప్పుడు చాలా లేట్ అయింది. దీనికి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీనికి ఏమంటారు? సునీత గారు, ఇక్కడ మీరు గమనించాల్సిన మొట్టమొదటి విషయం, ఇందాక రాకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు, మార్చి 31వ తారీఖు సాయంత్రమే మీరు డబ్బులు డ్రా చేయొచ్చు కదా, మీ దగ్గర డబ్బులు లేవు కదా. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఈ ఏదైతే ఈ వృద్ధాప్య పెన్షన్లు పంచకపోవటానికి కారణము డబ్బులు లేవు అనే ఒక గ్లోబల్ ప్రచారాన్ని కూడా వ్యాపింపజేస్తా ఉన్నాడు. ఇప్పుడు మార్చి 31 అనేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఏప్రిల్ 1 బ్యాంకులు ఉండవు, ఏప్రిల్ 2 నుంచి బ్యాంకులు స్టార్ట్ అవుతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రతిసారి ఏప్రిల్ నెలలో 2వ తారీఖు తర్వాత అంటే 3, 4 తారీఖుల్లో వృద్ధాప్య పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామనే మాట గతం నుంచి ఇలాగే జరుగుతుంది, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. అంతేగాని డబ్బులు లేవనే మాట ఎలా? మరి 3వ తారీఖున డబ్బులు డ్రా చేశారు కదా, డబ్బులు ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఏంటంటే మొన్నటి వరకు మేము వాలంటరీ వ్యవస్థను ఇచ్చేస్తాం, వాలంటీర్లు వాళ్ళకి తీసుకెళ్లి పని చేపించకుండా చేస్తామని చెప్పాడు. తర్వాత వచ్చేసి డబ్బులు లేవంటున్నాడు, మేము చెప్పలేదు అంటున్నాడు.
ఓకే, మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2 రోజులు సెలవులు ఉన్నాయి, ఆ తర్వాత 3వ తారీఖుకి డబ్బులు వస్తాయని కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్రజలకు ఎందుకు మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయారు? ఎందుకంటే 3వ తారీఖు చూసాము, ఉదయం నుంచి చాలా మంది వృద్ధులు, వితంతులు చాలా మంది కూడా ఎంత వేసవి కాలం కాబట్టి ఎంత వడగాళ్ళకు కూడా తట్టుకొని కొందరు మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మరి అధికార పార్టీ ఆ విషయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయింది? నైట్ వరకు డబ్బులు పడ్డాయి అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తారు, డబ్బులు పడ్డం 3 గంటల నుంచి పడ్డాయి అంటే ఉదయం నుంచి వాళ్ళంతా మార్నింగ్ నుంచి వాళ్ళు సచివాలయ దగ్గర ఉన్నారు కదా. మరి మీరు ఎందుకు పబ్లిక్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేకపోయారు? కావాలని ఇది సీన్ క్రియేట్ చేయాలని చేశారా? సునీత గారు చాలా చక్కని క్వశ్చన్ వేశారు. నేను చెప్పిన మాట మీరు ఇందాక వెళ్ళలేదనుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. ఏప్రిల్ నెలలో 2వ తారీఖు తర్వాత అంటే 3, 4 తారీఖుల్లో ప్రతి గ్రామ వాలంటీర్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన 24 గంటల్లో ఈ ఏదైతే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, 50 కుటుంబాలు 60 కుటుంబాలు ఉంటాయి, 60 కుటుంబాలకి ఈ సోషల్ పెన్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆనవాయితీ గత 55 నెలలుగా. అదే విషయం చెప్పారండి 2వ తారీఖు తర్వాత. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం చేసిన పని ఏంటి? వాలంటీర్స్ వెళ్ళటానికి లేదు, వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదని చెప్పేసి చెప్పడం వాళ్ళు ఆందోళన చెందారు. ఎవరైతే ఈ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో లబ్ధిదారులు ఆందోళన చెంది ఎక్కడికి రావాలి? ఈ గ్రామ సచివాలయాలకి, వార్డు సచివాలయాలకి, అదే విధంగా కన్సర్న్ వాలంటీర్స్ దగ్గరికి వచ్చి అడగటం జరుగుతా ఉంది. కానీ మేమెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి? ఖచ్చితంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కాకపోతే వాళ్ళ ఆందోళన ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు గాని అతను బ్యాచ్ చేసినటువంటి నిర్వాహకం వాళ్ళ ఆందోళన చెందారు. వాళ్ళు సచివాలయాలు దాని తర్వాత వాలంటీర్లు ఇంటి బాట పట్టారు అనేది వాస్తవం. అది అంతేగాని నిన్న పేదలు పెన్షన్ విషయంలో పడ్డ తిప్పలకి దానికి అధికార పార్టీ కారణం కాదంటారు? ఖచ్చితంగా కాదు. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, మేము ఎందుకు అవుతామండి? ఓకే, అంటే ఇప్పుడు మరొక టీడీపీ శ్రేణులు కూడా మాట అంటున్నారు. ఇందాక రాకేష్ గారు కూడా అన్నారు, మంచాల పైన వృద్ధులను తీసుకువెళ్లి మరి అక్కడ పెన్షన్లు అంటే నడవలేని వాళ్ళకి, వికలాంగులకి సంబంధించి కూడా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వచ్చు అన్న నిబంధన ఉంది కదా. మరి ఎందుకు మీరు ఆ రకంగా వాళ్ళని కూడా తీసుకెళ్లి షో ఆఫ్ ఎందుకు చేశారు? సునీతగా నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ మంచాల మీద తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు? వైసీపీ కార్యకర్తల, వాలంటీర్ల? ఇప్పుడు నా కుటుంబంలో పెన్షన్ తీసుకోవాలి, మా నాన్న, మా అమ్మో, మా తాత, మా అవ్వ తీసుకోవాలి. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు మంచంలో తీసుకుని వెళ్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వాలంటీర్లకు ఆపాదిస్తే ఎలా? ఆ ఆందోళన క్రియేట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ దానికి వాళ్ళు కదా బాధ్యులు. మేమెలా బాధ్యులు అవుతాం? ఈ ఒక ఇంటి నుంచి ఒక మంచం వచ్చిందంటే అనుకోవచ్చండి. ఇప్పుడు దాదాపుగా కొన్ని వందల ఇళ్ల నుంచి అలా మంచాలు వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం. అన్ని వందల మంచాలు వెళ్తున్నాయి అంటే ఇది ప్లాన్ అనుకోవాలా, లేదంటే కుటుంబ సభ్యులు ఇలా వెళ్తున్నారు అనుకోవాలా? ఎవరైనా వాళ్ళకి చెప్పారనుకోవచ్చా? ఇది ప్లాన్ అనుకోవటం ఎలా అనుకుంటారండి మీరు? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు దీన్ని అవహేళన చేయటమే అంటాను నేను. ఎందుకంటే ఎవరి ఆందోళన వాళ్ళకు ఉంటుంది. ఆ కుటుంబాల సభ్యులు వాళ్ళ మంచాలు తీసుకెళ్తున్నారంటే అంటే వైఎస్ఆర్ ప్రతి లబ్ధిదారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారండి. 66 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లు తీసుకున్నటువంటి వ్యక్తులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఈ మంచాలు తీసుకెళ్లిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. అంటే న్యూట్రల్ పీపుల్ ఉంటారా? టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారా? జనసేన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అది ఆ ఆందోళన క్రియేట్ చేసి వాళ్ళు బయటకు వచ్చే విధంగా దీన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ఏంటంటే దీన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నారు. ఇది బూమ్రాంగ్ అయింది, వాళ్ళ మెడకే మళ్ళీ చుట్టుకున్నారు. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే అండి షాకీర్ గారు. ఎస్, ఇక రమేష్ గారు ఉన్నారు, జనసేన నేత. ఎస్ రమేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ చెప్పండి, ఇప్పుడు ఏపీలో కొత్తగా ఇప్పుడు పెన్షన్ల రాజకీయం తెరపైకి వచ్చింది, ఏమంటారు? దీన్ని ఏ రకంగా చూస్తున్నారు జన సైనికులు? అసలు ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఒకవేళ ఎలక్షన్ అమలైనప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో వర్తిస్తాయా, వర్తించాలి? అంటే వైఎస్ఆర్సీపీకి ఒక సెపరేట్ రాజ్యాంగం, మిగతా పార్టీలన్నిటికీ ఒక సెపరేట్ రాజ్యాంగం వర్తిస్తుందా? ఈ అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఏర్పాటు చేశారు ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఎవరైతే రాజ్యాంగబద్ధంగా జాబులు పొంది ఉన్నారో వాళ్ళు మాత్రమే కొన్ని విధులు చేయాల్సి ఉంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఈ ఎలక్షనే కాదండి, లోకల్ బాడీ ఎలక్షన్ టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థను వాడుకోవద్దు. వాళ్ళు ఈ పబ్లిక్ సంబంధించిన సర్వీసులకి వాళ్ళు దూరం పెట్టవలసిందే. వాళ్ళు ఏదైతే ఫోన్, ట్యాబ్ ఇవన్నీ వాడుతున్నారో అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే అని అనేక సందర్భాలు, అంటే లోగడ జరిగిన ఎలక్షన్స్ లో కూడా
క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. అలా ఉన్నప్పుడు ఇదేదో స్పెషల్ ఎలక్షన్ అన్నట్టు, ఈ ఎలక్షన్ కే వాలంటీర్ల మీద ప్రెజర్ పెడుతున్నట్టు, వాలంటీర్ వ్యవస్థను ఏదో ఆపుతున్నట్టుగా పాపం మా షాకీర్ గారు మిగతా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా చాలా కష్టపడతా ఉన్నారు. ఒకటేంటంటే వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఎలక్షన్ కి ఖచ్చితంగా వాళ్ళు వాలంటీర్స్, అంతేగాని రాజ్యాంగబద్ధంగా ఏ విధమైన అంటే భారత రాజ్యాంగంలో లేదా భారత ప్రభుత్వ వ్యవస్థలో వాళ్ళకు వచ్చిన ఏ విధమైన గవర్నమెంట్ జాబ్స్ కాదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఈ విధుల నుంచి దూరం పెట్టాలి. అదే టైంలో వాళ్ళ సచివాలయం ఉద్యోగులు ఉన్నారు, అలాగే టీచర్స్ ఉన్నారు, అలా టీచర్స్ పక్కన పెట్టడం, మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా వాడుకుని మీరు పెన్షన్ ఇవ్వచ్చు. అదే కరోనా టైంలో కేవలం డబ్బు సంపాదించడం కోసం ఈ వైసీపీ ప్రభుత్వం పచ్చి కరోనాలో బయటకు రాని టైంలో కూడా మద్యం అమ్మినప్పుడు, మద్యం అమ్మకాల కోసం డబ్బు కోసం వీళ్ళు టీచర్స్ ని, చదువు చెప్పే టీచర్స్ ని చాలా కిందకి పెట్టి వారి చేత మద్యం అమ్మించిన ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంపాదన కోసం ఆయన టీచర్స్ గౌరవాన్ని పక్కన పెట్టిన వ్యక్తి. ఈ వైసీపీ ఆ విషయాలన్నీ మన షాకీర్ గారు మర్చిపోయి ఉండొచ్చు. అలాగే నేను చెప్పినట్టుగా గతంలో ఆగండి షాకీర్ గారికి కంగారు పడకండి, టీడీపీ ఏది సినిమా టికెట్లు అమ్మడానికి కూడా ఎంఆర్ఓల్ని, రెవెన్యూ వ్యవస్థని వాడుకున్న ఈ ప్రభుత్వం ఇవాళ వృద్ధులకి, అలాగే వికలాంగులకి, దివ్యాంగులకి మొత్తం అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఎందుకని ఈ వ్యవస్థను వాడుకోలేదు? ఎలక్షన్ కోసమే ఈ డ్రామా ఎందుకు ఆడుతుంది? ఇందాక మీరు చెప్పినట్టుగా మంచాల మీద మోసుకెళ్లి పెన్షన్లు ఇప్పించిన ఇది ఎక్కడ జరగల. పాపం షాకీర్ గారు ఏమంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు అంటారు. సో కుటుంబ సభ్యులు వెళ్తా చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటారా? పిచ్చి మాటలు కాకపోతే వాళ్ళకి ఊరుకో షాకీర్ గా భయ్యా, ఏదో మాట్లాడే నోటికి ఏదో మాట్లాడితే ఎలాగా? మనం ఏదో ఖాళీగా కూర్చున్నాం కదా, కెమెరా ఉంది కదా అని. ఆగా నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు కదా, జస్ట్ వెయిట్ ఫర్ మీ. సోషల్ పెన్షనింగ్ గురించి కూడా తమరే చెప్పారు, షాకీర్ గారే చెప్పారు. లోగడ సజ్జల గారు మాట్లాడుతూ సోషల్ పెన్షనింగ్ విధానం ఉంది మాకు, మేము ఇంటింటికి వెళ్ళి ఏదో సేవలు చేస్తామని. సో వాడుకోవచ్చు, మీరు ప్రతి దాన్ని వాడుకోవచ్చు. ఇవాళ సంస్థ వ్యవస్థ మీ చేతిలో ఉంది. అలాగే ఇవాళ సిఎస్ మన జవహర్ రెడ్డి గారు చేసిన పూర్తి అంటే ఈ విధానంలో ప్రజలు ఎవరైతే ఇవాళ నిన్న ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆవిడ చనిపోయిందో దానికి పూర్తి బాధ్యత జవహర్ రెడ్డి గారు వహించాల్సి ఉంటుంది. దాని మీద సమాధానం కూడా ఈ పార్టీ చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలను చంపే విధంగా, చచ్చే విధంగా వాళ్ళు మండు టెండలో నుంచోబెట్టి వాళ్ళ పెన్షన్ 2 రోజులు లేట్ అవుతుందని కూడా చెప్పకుండా సజ్జల గారు చెప్పారు అంటాడు. సజ్జల ఎవరండి చెప్పడానికి? ప్రభుత్వం కదా చెప్పాలి, వాళ్ళ ప్రభుత్వ అధికారులు కదా చెప్పాలి. సజ్జలు చెప్పారు, 2 రోజుల ముందు చెప్పారు, మీకు చెప్పారేమో, మరి మాకు ఎవరికి, పబ్లిక్ ఎవరికే తెలియదు. అదే అసలు ఎంత అంటే నోరు తెరిస్తే అబద్ధాలు అనేది ఎలా కుదిరింది చెప్పండి? ఈ విధంగా ప్రజల్ని మభ్య పెడుతూ తన చేతిలో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకోకుండా వాలంటీర్ల వ్యవస్థని, కేవలం వాలంటీర్ వ్యవస్థ ఒక్కటే ఆగితే ఇవన్నీ ఆ రాష్ట్రం అంతా స్తంభించిపోద్దని ఒక మభ్య పెట్టే విధానాన్ని ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం, జోగి రమేష్ గారు శవం పక్కన కూర్చొని డ్రామా కట్టిందని కూడా అక్కడున్న పెద్దలే తిట్టడం జరిగింది. అయ్యా మీకు నమస్కారం, మీరు రాజకీయాలు ఏమైనా ఉంటే పక్కలు చేసుకోండి, చండాలంగా శవాల మీద బతకడం ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళని ముఖం మీద తిట్టారంటే సిగ్గు లేకుండా ఇంకా వచ్చి మాట్లాడుతున్నారంటే మనం ఏం చెప్తా ఉంటారు? షాకీర్ గారు ఏమంటారండి? ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు గురించి తెరపైకి వచ్చింది కాబట్టి ఒక పక్క చూసుకున్నట్లయితే వాలంటీర్లు చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు, విపక్షాలపైనే విరుచుకుపడుతూ కూడా వారిపైనే మాటలంటూ కూడా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోపక్క చూసుకున్నట్లయితే ఇందాక మరి ఏదైతే రమేష్ గారు చెప్పిన మాటల్ని ఒకే నిమిషం అండి. రమేష్ గారు ఇందాక రమేష్ గారు చెప్పిన అంశాలను కూడా కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది చాలా మంది కరోనా టైంలో కూడా చాలా మంది లక్షల మంది ఉపాధ్యాయులని, ఇతర ఉద్యోగస్తుల్ని కూడా వాడుకున్నారు, వారి సేవల్ని వినియోగించుకున్నారు. మరి ఇలాంటప్పుడు పెన్షన్ల విషయంలో ఉపాధ్యాయులు కానివ్వండి, ఇతర ఉద్యోగస్తుల్ని కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఎందుకు పంపించడం లేదు? వాలంటీర్లే కావాలన్న చందంగా ఎందుకు వ్యవహరిస్తుంది వైసీపీ? గారు ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క సర్వాధికారాలు ఏవైతే ఉంటాయో దీన్ని మేము క్వశ్చన్ చేయట్లేదు. ఎస్, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సర్వాధికారాలు అంటే అవి చేయొచ్చు. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రజలను కానీ ఓటర్లను కానీ మభ్య పెట్టే కొత్త నిర్ణయాలను మాత్రం ఎలక్షన్ కోడ్ సమయంలో తీసుకోకూడదు.
ఏదైతే ఎలక్షన్ కమిషన్ లో షాకిర్ గారు ఒక్క విషయం అడ్డొచ్చారు. వాలంటీర్ వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ చెప్పిందా మీకు? వాలంటీర్ వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? మీ స్పీచ్ నేను వింటాను. వాలంటీర్ వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు క్లారిటీ చెప్పండి. వాలంటీర్ వ్యవస్థను వాడుకోమని ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? అరే చిన్న క్లారిటీ మీరు స్పీచ్ ఇవ్వండి. మీరు స్పీచ్ ఇవ్వండి. రమేష్ గారు ఒక్క నిమిషం అండి. షాకిర్ గారిని మాట్లాడనిద్దాం. ఒక్క నిమిషం అండి, మీకు నేను ఛాన్స్ ఇస్తాను, మాట్లాడిద్దాం. పర్సనల్ గా వద్దండి. రమేష్ గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. షాకిర్ గారు చెప్పండి. సునీత్ గారు, నేను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్తలేదు. నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు వాడుకోమని చెప్పిందా? అదొకటి చెప్తున్నది. రమేష్ గారు ఒక్క నిమిషం అండి, మీకు కూడా టైం ఇస్తాను. ఒక్క నిమిషం అండి. రమేష్ గారు ఆగండి. షాకిర్ గారు చెప్పండి. మేడం, ఇక్కడ ఇదేంటంటే ప్రజలను గానీ ఓటర్లు గానీ మభ్యపెట్టే కొత్త నిర్ణయాలు అయితే ఎలక్షన్ కోడ్ సమయంలో తీసుకోకూడదు. ఇదేదైతే వాలంటీర్లు వృద్ధాప్య పెన్షన్లు పెంచడం అనేది ఇట్స్ ఆన్ గోయింగ్ సిస్టమ్, ఆన్ గోయింగ్ డెలివరీ సిస్టమ్ అంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. దీని మీద ఆంక్షలు ఏంటి నాకు అర్థం కాదు. వాలంటీర్లు వాడుకోకూడదు స్వామి. వాలంటీర్స్ వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. అంటే వాలంటీర్లు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు అనుకుంటే ఈ 2 నెలలు ఆపేయటం వల్ల గ్రాఫ్ ఏమైనా తగ్గుతుందా? లేదు. మీకు తెలుసు అవస్థల పాలు చేయడానికే ఈ పార్టీలు చేసినటువంటి ఇది. నాకు ఒకే మాట అండి, 55 నెలలు చేస్తున్న వాళ్ళు 2 నెలలు ఆపటం వల్ల ఏమైనా గ్రాఫ్ తగ్గుతుందా వైఎస్ఆర్సీపీ? టీడీపీ ప్రెస్ మీట్ చూడలేదంట ఈయన. చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పారండి? వినండి, చెప్పండి. వింటాను నేను. ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి? మాట్లాడేటప్పుడు ఇంట్రప్షన్ ఏంటిది? మన అబద్ధాలు చెప్పేసి అబద్ధాలు చెప్పడం కింద వచ్చేసి ఎలా కుదురుద్ది చెప్పండి. మీ అబద్ధాలు మేము అనాలా? నేను పాయింట్ మాట్లాడాను. ఎలక్షన్ కమిషన్ మీరు నేను చేసుకునే డిస్కషన్ కాదు కదా, ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ఇక్కడ నేను ఒక విషయం ప్రజలు చూసే నవ్వుకుంటున్నారు సార్. షాకిర్ గారు, షాకిర్ నువ్వు మర్యాదగా మాట్లాడు. పద్ధతి కాదు అది. ఏది రమేష్ గారు ఒక్క నిమిషం అండి. రమేష్ గారిని మ్యూట్ లో పెట్టండి. షాకిర్ గారు చెప్పండి. చెప్పండి. సరే, అబద్ధాలు చెప్పారు. రమేష్ గారు మీకు టైం ఇస్తానండి. మీరు ఇలాగే ఇంటరప్ట్ అవుతే మీకు నేను టైం ఇవ్వను. మీరు చెప్పండి షాకిర్ గారు. సింత గారు, ఇంకొక అంశాన్ని కూడా మీరు లేవనెత్తారు. మీరు గాని మిత్రులు రమేష్ గారు గాని ఏమన్నారు? సార్, కరోనా సమయంలో ఏ విధంగా అయితే ఉపాధ్యాయులు మిగతా ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరినీ ఉపయోగించుకున్నారు కదా, ఈ రోజు ఎందుకు మరి వృద్ధాప్య పెన్షన్లు మీకు ఇవ్వకూడదు, వాళ్ళతో ఇప్పించవచ్చు కదా అన్నారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. మొదట అన్నారు, అంటే దీనికి లింక్ ఉంది కాబట్టి చెప్తాను. ఈ వాలంటీర్ల ద్వారా ఇప్పించకుండా ఇంటి దగ్గరికి పంపించండి, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా 1,35,000 మంది అని చెప్పారు. ఈ 1,35,000 మంది ఉన్నారని చెప్పినప్పుడు సిబ్బంది ఉన్నారు, దానికి కావాల్సిన సిబ్బంది ఉన్నారు, ఈ వాలంటీర్లు అవసరం లేదు, వాళ్ళతో పంపించమన్నారు. నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం, వచ్చిన తర్వాత వాళ్ళకి జీతాలు పెంచుతాం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అంటున్నారు. నిజంగా సరిపోయే సిబ్బంది ఉండి వాలంటీర్లను మేము ప్రజా సొమ్ము మీద భారం వేస్తున్నట్టయితే మరి ఈ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను ఎలా కంటిన్యూ చేస్తాడు? సిబ్బంది ఉంది కదా, ఈ సిబ్బందితో ఈయన కూడా పని చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మీరు క్లియర్ గా కనిపిస్తుంది వాళ్ళ కుట్ర. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఏమంటాను నేను, మిగతా ఉద్యోగాలు ఉపయోగించుకోవాలి కదా అంటారు. సో ఒక వాలంటీర్ కింద దాదాపు 50 కుటుంబాలు ఉంటాయి. అతను 55 నెలల నుంచి ఆ కుటుంబంలో ఒక కొడుకుగా కూతురుగా
ఒక మనవడుగా ఒక మనవరాలుగా మమేకమై ఉన్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారని అతనికి తెలుసు. ఈ రోజు ఒక కొత్త వ్యక్తిని సార్ ఇప్పుడు టీచర్లు తీసుకొని వచ్చే పరిస్థితి ఉందా? ఎగ్జామ్స్ టైమ్స్ ఇది, స్కూల్స్ జరుగుతున్నాయి, ఈ రోజు టీచర్స్ తీసుకొని వచ్చి వేరే ఏ డిపార్ట్మెంట్స్ తీసుకొని వస్తాం? వాళ్ళకి సంబంధించిన పనులు లేవా చెప్పండి? వాళ్ళకి ఈ రోజు మీరు ఆ వ్యక్తులు మీరు ఆ వర్క్స్ అసైన్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది మీరు చెప్పండి? ఇవన్నీ చెప్పడానికి ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలు ఇవన్నీ. సో ఇదేంటంటే పడింది డెలివరీ మెకానిజం, ఆన్ గోయింగ్ డెలివరీ మెకానిజం, దీనికి ఎక్కడ అబ్జెక్షన్ ఉండదు. మీరు కావాలంటే దీన్ని చెక్ చేసుకోవచ్చు ఈసీ నిబంధనలు. ఓకే అండి, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న కూడా తలెత్తుతుందండి షాకిర్ గారు. అంటే గతంలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు పెన్షన్ సిస్టమ్ ఇదే రకంగా కూడా కంటిన్యూ అయింది కదండి, మరి అప్పుడేమంటారు? సునీత గారు, ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి తులసిరెడ్డి గారు కూడా ఉండుంటారు పెద్దలు. గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు అనేక మీటింగ్ లో చెప్పారు, ఏదైతే ఈ ప్రజా సంస్కరణలు ఉన్నాయో, ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో భారతదేశంలో ట్రాన్స్పరెంట్ గా అందట్లేదు, ప్రతి వ్యక్తికి అందట్లేదు, దీనికి ఒక కొత్త వ్యవస్థ రావాలని చెప్పేసి చాలా సార్లు నొక్కి చెప్పడం జరిగింది. గతంలో కూడా పెన్షన్స్ ఉన్నాయి. అంతేందుకు నేను ఇందాకే చెప్పాను కదా, 39 లక్షల పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఈ రోజు దానికి దాదాపు డబుల్ పెన్షన్స్ మేము ఇస్తున్నాం, ట్రాన్స్పరెంట్ గా ఇస్తున్నాం. గతంలో ఏంటంటే మీకు ట్రాన్స్పరెంట్ గా ఉండేది కాదు, ఈ రోజు ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఎక్కువ మంది లబ్ధిదారులకు మేము చేకూరుస్తున్నాం. పర్ఫెక్ట్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం. ఓకే అండి. ఎస్ తులసిరెడ్డి గారు నమస్తే అండి. ఎస్ తులసిరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు ఏంటి ఏపీలో ఇప్పుడు ఈ పెన్షన్ల రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి, మీరు వింటున్నారు కూడా మొత్తం ఏదైతే జరుగుతుందో, ఏమంటారు? ఇది అనవసరమైన రాద్ధాంతము, శివరాజకీయమ్మ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను వాళ్ళనే కాదు, కొందరు కలెక్టర్లను, కొందరు ఎస్పీలను కూడా ఎన్నికల విధులను జోక్యం చేసుకోవద్దని చెప్పడం జరిగింది. వాలంటీర్లతో పాటు కొందరు కలెక్టర్లను, కొందరిని ఎస్పీలను, మిగతా కొందరు ఉన్నతాధికారులను. మరి కలెక్టర్లను, ఉన్నతాధికారి ఎస్పీలను జోక్యం చేసుకోవద్దని చెప్పినప్పుడు ప్రత్యామ్నాయంగా ఆటోమేటిక్ గా వేరే వాళ్ళని వేశారు కదా. ఆడ వచ్చేసి మేము వేయలేము, కలెక్టర్ లేకుండా ఆ కలెక్టర్ లేకుండా పనిచేయడం చెప్పేసి అన్న చెప్పారా? ఆటోమేటిక్ గా కలెక్టర్లను, ఎస్పీలను వేరే వాళ్ళకి ఆ బాధ్యతలు ఇచ్చారు. బట్ ఇక్కడ కూడా వాళ్ళతో పాటు వాలంటరీ వ్యవస్థ కూడా ఈ యొక్క ఎన్నికల వరకు వద్దని చెప్పింది ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దానికి ప్రత్యామ్నాయం ఉంది, ప్రత్యామ్నాయం చేయాలా? ప్రత్యామ్నాయం చేస్తానికి అనేక మార్గాలు ఉన్నాయి. దానికి చెప్పినట్లు ఇది ముందు వాలంటరీ వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లో ఉందా? దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో వాలంటరీ వ్యవస్థ ఉండేది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మిగతా ఎక్కడా లేదు. మరి పెన్షన్లు ఇచ్చేది ఏకైక రాష్ట్రం ఇదేమన్నా? పెన్షన్లు వచ్చేసి మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఇస్తున్నాయి. మరి వచ్చేసి వాలంటరీ వ్యవస్థ లేనటువంటి మిగతా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి పెన్షన్లు ఇస్తున్నారు కదా. కాబట్టి వాలంటీర్లు లేకుంటే మేము బతకలేము, మా ప్రభుత్వం మనం కూడా సాగించలేదు అనే దీనావస్థలో ఒక చేతకాని వ్యవస్థలో ఇది అర్థమవుతుంది తప్ప ఇప్పుడు ప్రత్యామ్నాయం అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ లేని రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ పెన్షన్లు ఇస్తున్నారు. ఇక్కడ గ్రామ సచివాలయ వ్యవస్థ సిబ్బంది లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి, కానీ అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దాదాపు వాలంటరీ వ్యవస్థతో సమానమైన నంబర్ దగ్గర ఉంది. 1,50,000 మంది, 1,35,000 మంది. మొత్తం పెన్షన్లు ఎన్ని? 65,92,100. దాన్ని 1,30,000తో భాగిస్తే 49 మంది. అంటే ఒక్కొక్క సిబ్బందికి 49 మందికి పెన్షన్లు ఇచ్చేది ఇదేమన్నా హిమాలయన్ టాస్కా? ఇదే అర్థం పత్తలేని వ్యవహారము. అందులో 4-5 వరకు వీలుండే వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ దగ్గరికి రండి, దాని తర్వాత వచ్చేసి మరుసటి రోజు రాని వాళ్ళకి మిగతా ఇస్తామంటే అయిపోయా. కాబట్టి వచ్చే వాళ్ళలో కొందరు ఉంటారు. ఇప్పుడు వచ్చేసి నేను 73 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుండి పెన్షన్ వస్తుంది. అంటే నేను ఆరోగ్యంగా ఉండి ఎలక్షన్స్ తిరగలిగినప్పుడు ఇళ్లలో చాలా మంది గ్రామ వార్డు సచివాలయానికి వచ్చే వాళ్ళు దాదాపు ఈ పెన్షన్ దారుల్లో ఒక 60-70% ఉంటారు. ఎక్కువ అనారోగ్యంగా ఉండే వాళ్ళు, మరీ వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు రాలేరు. కాబట్టి అటువంటి వాళ్ళకు రేపు 4-5 వరకు సచివాలయ సిబ్బంది సచివాలయం దగ్గరికి వచ్చి రాని వాళ్ళకు మరుసటి రోజు 1 డేలో అందరికి ఇవ్వచ్చు. పోనీ అందరికి ఇచ్చినా 49 మందే, మొత్తము అందరికి ఇంటికాడికి పోయి ఇచ్చినా 49 మందే. కానీ ఒక 5 వరకు డెడ్ లైన్ ఇచ్చేసి తర్వాత ఇంటికాడికి ఇస్తామన్నా కానీ ఒక 5 మందో 10 మందో 15 మందో ఉంటారు. అదేమన్నా పెద్ద హిమాలయన్ టాస్క్ అని నాకు అర్థం కావడం లేదు. పోనీ ఇంతకంటే కూడా డీబీటీ ఉంది కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మరి అన్ని అమ్మఒడి కానుంటే అన్ని దాంట్లోకి వచ్చేసి బటన్ ఒత్తున్నా ఇది బటన్ ఒత్తు. ఓకే, దీనికి ఆన్సర్ షాకిర్ గారిని అడుగుదామండి. ఎస్ షాకిర్ గారు.
సునీత గారు, ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ పెన్షన్స్ ఇచ్చే 28 రాష్ట్రాల్లో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నారు. తులసిరెడ్డి గారు పెద్దలు మీకు తెలిసిన విషయమే, భారతదేశం మొత్తంలో అత్యధిక మందికి పెన్షన్స్ ఇస్తున్నటువంటి రాష్ట్రం, 66 లక్షల మందికి ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అదేవిధంగా అత్యధిక పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకో విషయం మీరు చెప్తున్నారు పెద్దలు తులసిరెడ్డి గారు, 1,35,000 సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వీళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయించవచ్చు కదా అంటున్నారు. కానీ మళ్ళీ దీనికి రేపు ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తారు. ఈ టీడీపీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళ ముసుగులో ఉన్నటువంటి మేధావులు కానీ ఏమని వెళ్తారు, ఈ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా, వీళ్ళు కూడా వాళ్ళని ప్రేరేపిస్తారు, ప్రలోభపరుస్తారని చెప్పేసి కూడా వీళ్ళు రేపు ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళొచ్చు. తులసిరెడ్డి గారు అంటున్నారు డీబీటీల ద్వారా అయినా వేయొచ్చు కదా వృద్ధులకు అంటున్నారు. సార్, మన భారతదేశం యొక్క స్వరూపాన్ని బట్టి మన బ్యాంకింగ్ సెన్స్ ఎంత ఉంది సార్, వృద్ధులకు కానివ్వండి, ఈ పెన్షన్స్ సామాజిక పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి, వీళ్ళు బ్యాంక్ కి వెళ్లి నుంచొని డబ్బులు తీసుకునే పరిస్థితి ఉందా ఈ రోజు భారతదేశంలో? మీరు చెప్పండి. బ్యాంకింగ్ సెన్స్ అనేది ఎవరైతే సామాజిక పెన్షన్స్ తీసుకుంటారు, మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు. అందుకే కదా డీబీటీ కాకుండా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కాకుండా డైరెక్ట్ వాళ్ళకి వాలంటీర్ల ద్వారా డబ్బులు ఇవ్వటం జరుగుతా ఉంది. సో బ్యాంకింగ్ ద్వారా ఇవ్వటం అనేది ఇది అసాధ్యం. ఓకే అండి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే వాలంటీర్లని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు జరుగుతున్నాయి. ఇటు పక్క చూస్తే ఇప్పుడు ఇందాక వాలంటీర్లు వద్దన్న వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా చేసుకున్నట్లయితే ప్రధానంగా ఇందాక కూడా తెరపైకి వచ్చింది, మన ఈ ప్రశ్న కూడా మనం చర్చలో డిస్కస్ చేసాం. అంటే 50,000 పెంచే రకంగా చూస్తామంటూ చంద్రబాబు నాయుడు ఈ అంశం అంటున్నారు. అంటే వాలంటీర్లు అవసరం లేదంటున్నారు, మరోపక్క వాలంటీర్లకు సంబంధించి ఇంత పెంచుతామంటూ కూడా, రెమ్యునరేషన్ పెంచుతాము 50,000 వరకు పెంచుతామంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. అంటే దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? వాలంటీర్ల వ్యవస్థ అవసరం ఉందా ఏపీలో? ఫండమెంటల్ గా వచ్చేసి ఇది పంచాయతీ 73, 74 రాజ్యాంగ వ్యవస్థలకు పూర్తిగా వ్యతిరేకం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు, ఇది 73, 74 రాజ్యాంగ సంస్థ తర్వాత దేశంలో 3 రకాల ప్రభుత్వాలు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఎటువంటి ఉంటాయో, కాబట్టి స్థానిక ప్రభుత్వాలు, ఇవి స్థానిక సంస్థలు కాదు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు స్థానిక ప్రభుత్వాలు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గానీ, మండలాధ్యక్షుడు గానీ, పరిషత్ చైర్మన్, సర్పంచ్ గానీ, ముఖ్యమంత్రి ఎంతో, ప్రధానమంత్రి ఎంతో, ఇల్లు అంతా. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రికి సమాంతరంగా వ్యవస్థను పెట్టేసి గవర్నర్కి వచ్చేసి సెక్రటరీ పెట్టేసేసి మొత్తం ఆయన కింద ఒక డీజీపీనో ఒక చీఫ్ సెక్రటరీని పెట్టేస్తే ముఖ్యమంత్రి పని ఏమైతున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ముఖ్యమంత్రికి సమాంతరంగా గవర్నరు ఒక వ్యవస్థ పెట్టేసేసి వాళ్ళ ద్వారా పరిపాలన సాగిస్తే ముఖ్యమంత్రి ఊరుకుంటాడా? కాబట్టి అదే విధంగా ఇప్పుడు ఫండమెంటల్ గా వచ్చేసి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చేసి పూర్తి సమాంతర వ్యవస్థ వచ్చేసి 100% తప్పనమాట వాలంటరీ వ్యవస్థ. ఈవెన్ కాబట్టి ఒకవేళ ఇప్పుడు భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారా? మేము దాని గురించి డిస్కస్ చేయలేదమ్మా. నా ఫండమెంటల్ నాయకుని, ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా కాబట్టి నా వరకు అయితే మాత్రము అది రాజ్యాంగ వ్యతిరేకం అంట. నేను వచ్చేసేది ఫండమెంటల్ గా రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు ఎవరైనా? రాజ్యాంగాన్ని వ్యతిరేకించినప్పుడు చేసిన దానికి అర్థమే లేదనమాట. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య వాలంటరీ వ్యవస్థ నిర్మాణమే. దాంట్లో ఎలాంటి నా వరకు నా వ్యక్తిగతంగా వచ్చేసేసి అభిప్రాయం చెప్పగలను కానీ దీంట్లో పార్టీ పరంగా డిస్కస్ చేయలేదు కాబట్టి చెప్పలేను. తులసిరెడ్డి గారు, మరొకటి కూడా ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అన్ని పార్టీల్లో ఇప్పుడు సరే ఈ పెన్షన్ వ్యవహారం పక్కకు పెట్టుకున్నట్లయితే మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. ఇప్పుడు చాలా జంపింగ్ జపాన్లు ఎక్కువ అయిపోతున్నారు, చాలా మంది కూడా కాంగ్రెస్ లోకి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య కాంగ్రెస్ లో చాలా మంది చేరికలు జరుగుతున్నాయి. ఏంటి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకోవచ్చా? ఇప్పుడు షర్మిల కడప నుంచి పోటీ చేయడం వల్ల ఇప్పుడు పులివెందుల పైన ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చా? తప్పకుండా పడుతుంది. పులివెందుల మీద పడుతుంది, కడప లోక్సభ పరిధిలోని మిగతా నియోజకవర్గాల మీద పడుతుంది, రాయలసీమలో పడుతుంది, ఆంధ్రప్రదేశ్ లో పడుతుంది. కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి ఇది కేవలము ఒక క్యాండిడేట్ గా కాదు, ఆ పక్క వైకాపా క్యాండిడేట్ ఎవరు, ఈ పక్క కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అనేది వచ్చేసి ఒక విధమైనటువంటి వైకాపా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి కాకుంటే అంత ఉండేది కాదు. అసలు షర్మిల కడప నుంచి పోటీ చేయడానికి అసలు కారణం ఏంటి? అవినాష్ డెఫినెట్ గా అవినాష్ రెడ్డిని ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ లో A7 గా ఉన్నాడు. ఆ కేసు వివేకానంద రెడ్డి గారి
అటు జగన్ కు ఇటు షర్మిలకు చిన్నాన్న ఘోరంగా హత్య చేయబడ్డాడు. దానికి వచ్చేసి ఏ7గా ఉన్నాడు. ఏమి అతనికి వచ్చేసి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కేసు నిజంగా పరిష్కారం అయిపోయి అతను నిర్దోషం తేలినాక వరకు ఉన్న మళ్ళీ తర్వాత కథ వేరు. ఒక దాంట్లో ఏ7గా ఉన్నప్పుడు ఏం పని కట్టుకొని అతనికి మళ్ళీ వచ్చేసి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం దురుద్దేశం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ పాయింట్ అనేది ఒకటి. రెండవది, వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక ఆయన వచ్చేసి బెంగళూరుకి పోవడము, ఈవెన్ వచ్చేసి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే నువ్వు కడప సీటు కంటెస్ట్ చేయాలమ్మా ఇది అని చెప్పడము. కాబట్టి వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక షర్మిలారెడ్డి గారు కడప కంటెస్ట్ చేయాలని, ఎంపీగా చూడాలనేది వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక. వివేకానంద రెడ్డి గారు ఎవరు? షర్మిలమ్మ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి ఆయన శ్రీరాముడు తండ్రి రామలక్ష్మణులుగా ఉండేవాళ్ళు. అనుంగు తమ్ముడు. ఆ అనుంగు తమ్ముని చివరి కోరిక ఒకటి. ఆ అనుంగు తమ్ముని చంపించిన వ్యక్తి అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ పక్క చేస్తా ఉన్నప్పుడు, మూడవది వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక ఏమి? రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం అనేది. కాబట్టి అటు రాజశేఖర రెడ్డి గారి ఆశయం నెరవేర్చడానికి కోసం, అటు వివేకానంద రెడ్డి గారి చివరి కోరిక నెరవేర్చడం కోసం, మూడవది వచ్చేసి తన తండ్రి అమితంగా అభిమానించే చిన్నాన్నను చంపించినాడు అనే వ్యక్తిని ఆ పక్క క్యాండిడేట్ గా పెడుతున్నాడు. కాబట్టి ఇదే కారణం అని చెప్పేసి దానికి నేను పార్లమెంట్ కు హంతకులు పోకూడదని వచ్చేసి నేను పోటీ చేస్తున్నాను చెప్పేసి. మరోపక్క చూసుకున్నట్లయితే అండి, ఇప్పుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా షర్మిలకి సపోర్ట్ గా నిల్చున్నారు. ఏంటి ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఎవరైనా నిలుస్తారమ్మా, షర్మిలమ్మ గారు కాదుగా, మొత్తము ఒక కొంచెం ఆలోచించే వాళ్ళైనా సరే ఇంత దుర్మార్గులు రాక్షసులు కాబట్టి ఇటువంటి వాళ్ళను పార్లమెంట్ కు పోతే వాళ్ళను పంపించే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా, పోయే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా. ఇంత కంప్లైంట్ ఉన్నప్పుడు అది నిజంగా పక్కన పెట్టాలా. ఒకవేళ అటువంటి పరిస్థితి పోయి, కాబట్టి ఎవరైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సునీతమ్మ గారే కాదు, మేము అందరూ ఆలోచించాల్సిన విషయం. ఓకే, ఎస్ షాకిర్ గారు ఏమంటారండి? ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్తా షర్మిలమ్మను కడప ఎంపీగా చూడాలని వివేక గారి చివరి కోరిక, అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరిక అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బాగానే ఉంది. బట్ ఇదే షర్మిలమ్మ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు అక్కడ ఇదే కాంగ్రెస్ ని దూషించింది కదా. ఏమని చెప్పింది? వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి చెప్పింది. ఇన్ని మాటలు చెప్పిన కాంగ్రెస్ గురించి ఇన్ని మాటలు చెప్పినటువంటి షర్మిల సడన్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరటం, అదేవిధంగా ఈ రోజు కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయటం అనేది నిజంగా చాలా నాకైతే అర్థం కాని విషయం. అది చాలా ఎందుకు మరి షర్మిల గారు ఇప్పుడు షర్మిల ఒకవేళ కడప నుంచి పోటీ చేస్తే పులివెందుల పైన ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు కదా, నిజమేనా మేడం? ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు మేడం. ఎందుకంటే వాళ్ళు ఒక పరిస్థితి వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నారంటే అది అవాస్తవం. ఎందుకంటే మాట్లాడుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ మైండ్స్ లో ఆల్రెడీ సెటప్ ఉందన్నమాట. ఎవరికి ఓటు వేయాలి, వాళ్ళ యొక్క ఓటు అనే వజ్రాయుధం ద్వారా ఎవరికి మళ్ళీ అధికారాన్ని చేకూర్చాలనే వాళ్ళు చాలా కన్ఫైన్డ్ అయిపోయి ఉన్నారు. అది ఫిక్స్ అయ్యారని మీరు అంటున్నారు. ఎక్కడో ఒక చోట కడప ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే అటు వైఎస్ఆర్ అభిమానులు అటు షర్మిల వైపు చూడాలా, లేదంటే జగన్మోహన్ వైపు చూడాలా, ఇద్దరిని కాదని టీడీపీ ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తున్నారు అనుకోవచ్చు. సునీత గారు, మనం ఎంత డిస్కస్ చేసుకున్న ఈ రోజు ఈ డిబేట్ లో 2-3 నెలలు మీ అందరికి తెలిసిపోతుంది కడప ప్రజలు ఎట్టున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎట్టున్నారని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడుకోవటం ఇవన్నీ అసంబద్ధం అనేది నా అభిప్రాయం. చాలా ఫిక్స్ వచ్చినటువంటి ఓట్లు వినండి సునీత, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రానటువంటి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రం యొక్క అడ్డగోలు విభజనకు కారణమైనటువంటి ఈ రెండు పార్టీలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆదరిస్తారనేది అవాస్తవం. ఓకే అండి, ఎస్ రాకేష్ గారు ఏమంటారండి మీరు? ఇప్పుడు మనకి ఆన్సర్ అంతా కూడా షాకిర్ గారే చెప్పేశారండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాలంటీర్లని హిప్నోటైజ్ చేసిన వ్యక్తి.
వాలంటీర్లను హిప్నటైజ్ చేసి ఈ రోజు వాలంటీర్ల భవిష్యత్తు నాశనం చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఎందుకని చెప్తానంటే, ఒక అధికారిగా ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను కొన్ని అవకాశాలు చెత్త పన్ను ద్వారా డబ్బులు వసూలు చేసి వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ డబ్బును 5,000 రూపాయల జీతంగా వాలంటీర్లకు ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు ఇనండి మేడం, వాళ్ళు సేవ చేయడానికి సమాధానం చెప్తారంట. మీరు అడుగుతున్న ప్రశ్నకైనా సమాధానం చెప్తారంట. చెప్పండి. చెప్పచ్చా రాకేష్ బ్రదర్? నేను చెప్తున్నా, వినండి, అదే చెప్తున్నా. ఈ రోజు ఈ టాపిక్ ఫినిష్ అయిపోయింది, ఇది అయిపోయింది. మీరు అడగండి రాకేష్ గారు, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. డబ్బా నీళ్ళు తాగావు నువ్వు, మళ్ళీ నేను మాట్లాడుతుంటే మధ్యలో దూరతా అంటే ఎట్టా? అయ్యా రాకేష్ చెప్పారా? పర్మిషన్ తీసుకున్నా మాట్లాడమంటే నువ్వు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నావా? నువ్వు మళ్ళీ బాడీ రాదు కదా. ఆల్రెడీ చెప్పాను నేను డిబేట్ స్టార్ట్ అయ్యేటప్పుడే. నువ్వేంటంటే నీకు మాట్లాడే ఇది ఉండదు. నేను నా హ్యాండ్ రైజ్ చేశాను, పర్మిషన్ ఇచ్చారు, నువ్వు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తాను. రెడీగా ఉన్నప్పుడు చెప్పని లేదు, నీ సోదరు కంటిన్యూ చేస్తా అంటే చేసుకో, దానికి నాకు ఇబ్బంది లేదు కదా. వాలంటీర్ల యొక్క భవిష్యత్తు నాశనం చేసేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకని చెప్పేది నేను వినే ఓపిక వింటే బాగుంటది. లేనప్పుడు ఇంకేం చెప్తావు? విజయసాయి రెడ్డి ద్వారా, సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా, అదే విధంగా వాళ్ళ కేబినెట్ లో పనికిరాని మంత్రుల ద్వారా, చివరికి ముఖ్యమంత్రితో సహా 1కి 10 సార్లు వాలంటీర్లు మన వాళ్ళే, వాలంటీర్లు వైసీపీ వాళ్ళే, వాలంటీర్లు వైసీపీకి ఓటేయమని చెప్పండి, వాలంటీర్లు మా వాళ్ళే అని చెప్పి ఈ రోజు వాలంటీర్ల మీద బురద జల్లి వాలంటీర్ల మీద ఒక అపనమ్మకం క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. మటుకే ప్రజలందరూ కూడా ఒక అపభ్రాంతిలోకి వచ్చేసారు. ఓ నిజంగానే వాలంటీర్లు సేకరించి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారేమో, ప్రజల్లో ఒక భయం క్రియేట్ అయింది. అందుకు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ పెట్టమని మా దాకా నోటీసులు వచ్చినాయి. మేము అదే ఎలక్షన్ కమిషన్ కి కొన్ని సంఘాల వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. మేము కూడా చాలా క్లియర్ గా చెప్పాం, వాలంటీర్లను హిప్నటైజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్ల జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను దానికి ఒకటే సాక్షిగా చెప్తున్నా. ఇందాక షాకీర్ గారు కూడా చెప్పారు, బాగా క్లియర్ గా చెప్పారు షాకీర్ గారు, మాకు 3వ తారీఖు జీతాలు వస్తాయని మాకు ముందే తెలుసు అని. 3వ తారీఖు డబ్బులు వస్తాయని మీకు తెలిసినప్పుడు 1వ తారీఖు నుంచి గొడవ ఎందుకు మొదలు పెట్టారు? 2వ తారీఖు నుంచి రాజీనామాలు చేయమని మెసేజ్లు ఎందుకు పెట్టారు? దీనికి సమాధానం చెప్పమనండి. నేను ఇందాక కూడా ఒక విషయం అడిగాను మీకు. షాకీర్ గారు, ఏంటండి మరి జగన్మోహన్ రెడ్డి హిప్నోటిజం నేర్చుకున్నారా, వశీకరణ నేర్చుకున్నారా? మరి రాకేష్ గారు చెప్తున్నట్లుగా మరి 2వ తారీఖు రాజీనామాలు ఎందుకు చేయించారు? చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. ఒక నిమిషం అండి రాకేష్ గారు, దీనికి ఆన్సర్ తీసుకుందాం. ఇదిగోండి వాలంటీర్ల గ్రూప్ లో నేను చదివి వినిపిస్తా చూడండి. వాలంటీర్ల గ్రూప్ లో మెసేజ్లు ఎలా ఉన్నాయంటే, ఇది ఇలానే పక్కాగా ప్రతి పెన్షన్ దారుడికి చెప్పాలి. ఈ రోజు రేపు పని అదే, డబ్బులు డ్రా చేయొద్దు, పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని యూనిటీ ఆఫ్ వాలంటీర్ గ్రూప్ లో వచ్చిన స్క్రీన్ షాట్లు. ఎన్ని కావాలో చెప్పండి, అన్ని ఇస్తాం. ఏమంటారండి షాకీర్ గారు? చెప్పండి షాకీర్ గారు, చెప్పండి. అనపర్తి నియోజకవర్గంలో సినిమా షూటింగ్ చేశారు వీళ్ళు. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నల్ల జెండాలు మీద మోసుకొని ఈ విధమైన షో చేశారు అని మీరు 3వ తారీఖే డబ్బులు వస్తాయని మీకు ముందే తెలిసినప్పుడు ఈ రాజకీయం అంతా ఆడింది ఎవరు? మాకు ఓటేయమని దీనిలో రాసి సినిమా షూటింగ్ చేసింది ఎవరు? చెప్పండి. ఈ షూటింగ్ అంతా చేసింది ఎవరు? ఎవరి షూటింగ్ చేసింది? రాకేష్ గారు చెప్పనివ్వండి. మీరు అడిగిన దానికి ఆయన నుంచి సమాధానం తీసుకుంటాము. మీరు ఒక్క నిమిషం ఆగండి రాకేష్ గారు. ఎస్ చెప్పండి షాకీర్ గారు. రాకేష్ మిత్రుడు మాట్లాడుతూ చెప్తున్నారు, చెత్త పన్ను గురించి మాట్లాడారు. అయ్యా బ్రదర్, చెత్త పన్ను అనేది ఆంధ్ర రాష్ట్రంలో 2017లో కాకినాడ స్మార్ట్ సిటీ చేసినప్పుడు చెత్త పన్ను విధించినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు. ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేసుకోండి, సరేనా? నెక్స్ట్ వాలంటీర్లకి వెరిఫై చేసుకోండి మీరు. నెక్స్ట్ వాలంటీర్ల భవిష్యత్తు నాశనం చేశారు, 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి అని చెప్పేసి రాకేష్ చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాగా మేము ఈ భృతి అని చెప్పేసి 1,000 రూపాయలు 2,000 రూపాయలు వేసి యువకుల డిగ్రీ చదివిన యువకుల వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళని సోమరిపోతులు చేయాల. మేము సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని వాలంటరీగా తీసుకున్నాం. వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు.
గౌరవ వేతనం ఇస్తున్నాం. మానవ సేవ అని చెప్పేసి వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు. సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళు గౌరవ వేతనం తీసుకుంటున్నారు. వాళ్ళకి చక్కని అవకాశం కల్పించాం. మేము చక్కని అవకాశం కల్పించాం. మీలాగా నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి 1000 రూపాయలు అకౌంట్ 2 నెలలు వేసేసి వాళ్ళు తొమ్మరిపోతులు చేయలేం. మేము వాళ్ళకి చక్కని అవకాశాన్ని కల్పించాం. అవకాశం కల్పించాం. వాలంటీర్లందరూ మా వాళ్ళు అని మీరు చెప్తా ఉన్నారు కదా, మేము చెప్పామని. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లు ఎలా కంటిన్యూ చేస్తామని చెప్తున్నాడు? మరి మా వాళ్ళు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఫిక్స్ అన్నమాట. వీళ్ళు మా వాళ్ళు కదా, ఎలా కంటిన్యూ చేస్తారు? రమేష్ గారు చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాస్త టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది ఎక్కడో గాజు గ్లాస్ విషయంలో, ఏంటి? మేడం ఒకసారి వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక చిన్న మాట చెప్పేసి మళ్ళీ మీరు అన్నప్పుడు చాలా తక్కువ ఉంది, మీరు చెప్పండి. మీరు ఆగితే నేను చెప్తాను సునీత గారు. చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది రాజ్యాంగ భద్రతతో కూడిన వ్యవస్థ అయితే కాదు. పర్ఫెక్ట్ గా అది రాజ్యాంగ భద్రతతో కూడుకున్న వ్యవస్థ కాదు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్ గా స్లిప్పులు పంచే బాధ్యత దగ్గర నుంచి ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ బాధ్యతను కూడా వాలంటీర్లకు ఇవ్వడానికి వ్యవస్థకి వ్యతిరేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థగా వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ తీసేసింది. ఒక ఎలక్షన్ అంటే ఇప్పుడే షాకీర్ గారు మాట్లాడతా మా వాలంటీర్ వ్యవస్థని మీరు ఎలా వాడుకుంటారంటే మా కార్యకర్తలు మీరు ఎలా వాడుకుంటారని డైరెక్ట్ గా ఆయన చెప్పేశాడు. సో ఆ వీళ్ళ కార్యకర్తల విషయం గురించి మన పక్కన ఇంకా మీరు అర్థంగా మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు. కానీ బ్రహ్మాండంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లో ఆయన శ్రీనివాస్ గారు బోడే శ్రీనివాస్ ఎవరు శ్రీనివాస్ గారు రాజమండ్రి ప్రతిపదిగా ఏర్పాటు చేసినటువంటి ఆయన ఇవాళ గాజు గ్లాస్ సింబల్ నాకు ఫ్రీ సింబల్ కింద ఉంది కాబట్టి నాకు ఇవ్వండి అని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు కదండి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేశారు గాజు గ్లాస్ కి సంబంధించి. ఇప్పుడు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ టెన్షన్ లో ఉన్నట్టు అంటున్నారు, ఏంటి? మీరు కంగారు పడితే మమ్మల్ని మాట్లాడే సునీత గారు, షాకీర్ గారికి ఎక్కువ టైం వస్తున్నారు, మీరు మాకు మాట్లాడవట్లేదు ఎందుకు? కానీ మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడట్లేదండి. మమ్మల్ని షాకీర్ గారు మీకు నోరు ఎక్కువ అయిపోయింది. కానీ ఇక సరే 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 బాయ్. ఇప్పుడు హైకోర్టులో ఏదైతే పిల్ చేశానన్నారో దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ లో కాంగ్రెస్ తెలంగాణ ఎలక్షన్ లో కూడా మాకు గాజు గ్లాస్ సింబల్ అలర్ట్ చేయడం జరిగింది. మొన్నే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం జరిగిన ఎలక్షన్ లో కూడా మేము గాజు గ్లాస్ సింబల్ మీద పోటీ చేయడం జరిగింది. మాకు సుమారు దగ్గర 6% ఓటింగ్ ఉంది కాబట్టి, అలాగే మాకు ఒక ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి మా పార్టీ నుంచి, అలాగే మాకు మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా మాకు సంబంధించి ఒక గాజు గ్లాస్ సింబల్ అలర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మాకు గాజు గ్లాస్ సింబలే వస్తుంది, అది కన్ఫర్మ్. ఒకవేళ పిల్లేసిన వ్యక్తి నేను ఫస్ట్ అప్లై చేశాను, ఫస్ట్ ప్రయారిటీ కింద నాకు ఇవ్వండి అని ఏదైతే శ్రీనివాస్ గారు అడుగుతున్నారో నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతే ఓటింగ్ ప్రాతిపదిక ఉంటుందో, అంటే ఆయన సుమారు 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నాను, రాజకీయ పార్టీగా నా మనుగడ సాధిస్తున్నాను, నాకు గాజు గ్లాస్ సింబల్ కావాలని అంటాడు. కానీ ఆయన ఏదైతే ప్రజా సంక్షేమ పార్టీపై కాంగ్రెస్ ఏదో ఉందది, వాళ్ళు నాకు తెలిసి ఇప్పటి వరకు ఆ పార్టీ నేను విన్నా, మీరు ఏమన్నా విన్నారేమో నాకు తెలియదు. సడన్ గా ఇవాళ తెర మీదకి వచ్చి ఆయన తన యొక్క వాదన వినిపిస్తూ జరుగుతుంది. ఆయన చెప్తూనే ఒక మాట అన్నాడు, అంటే జనరల్ గా ఒక ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక నియోజకవర్గంలో కొంతమంది ఇండిపెండెంట్ వ్యక్తుల కింద నామినేషన్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అదేంటది బూత్ ఏజెంట్ ఫారాలు అవి అమ్ముకుంటుంటారు, ఎలక్షన్ ఏజెంట్ ఫారాలను. ఇలా కొంతమంది తయారయ్యి ఈ వ్యవస్థను అటు ఇటు చిన్నభిన్నం చేయడానికి బూత్ ఏజెంట్ ఫారాలు అమ్ముకోవడానికి వచ్చే కొంతమంది వ్యక్తుల్లాగే నాకు అనిపించింది. రమేష్ గారు ఇంకొక ప్రశ్న అండి, ప్రధానంగా టైం చాలా తక్కువ ఉంది, దీనికి ఆన్సర్ చేయండి. ఆల్రెడీ టీడీపీ పొత్తులో భాగంగా చాలా సీట్లు టీడీపీకి వెళ్ళాయి, 3వ వంతు కూడా జనసేనకు రాలేదు. ఇలాంటి టైంలో టీడీపీ నుంచి 2 క్యాండిడేట్లు జనసేనలోకి వచ్చారు, వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరిగింది జనసేన. అంటే జనసేనలో క్యాండిడేట్ లేకనా? ఎటు చూసినా కూడా వాళ్ళు టీడీపీ క్యాండిడేట్స్ అనుకోవచ్చు కదా. అలా కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, తెలుగుదేశం నుంచి కూడా కొత్తగా వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అటు ఇటు మారితే వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం వల్లనే వైఎస్ఆర్సీపీ తీసుకోవాలని చెప్తారా? అది కాదు కదా. రాజకీయ పార్టీలో మార్పులు చేర్పు అనేది సహజం.
టికెట్లు అన్నది అంశాల వారీగా ఏదైతే అభ్యర్థి గెలుపు ఓటముల దృష్ట్యా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మాకు అక్కడ బలమైన క్యాండిడేట్లుగా వాళ్ళని చూసాము. 2 పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అమితంగా గౌరవించే వ్యక్తులు. ఈ పొత్తుని అంటే ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తుల్లో ఏ సీటు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించే విధంగా 175 మేము సాధించే విధంగానే మా యొక్క రాజకీయ ఎత్తుగడ ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా యొక్క పాలన సాగుతుంది. రైట్, థాంక్యూ సో మచ్ అండి.